అన్న మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ విధంగా పోటీ ఉండబోతా ఉంది? జై శ్రీరామ్. నేను గోపి, జిల్లా మీడియా సెల్ కన్వీనర్. మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. 2008లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ గెలవలేదు. కానీ ఇది ఏనాడో గెలవలసిన ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఇప్పుడు మనకు ధీటైన అభ్యర్థి మనకు వచ్చినాడు. పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఖచ్చితంగా మనం ఈ పార్లమెంటును గెలిపించుకోవాలా. ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా ప్రజలు మరి ఈటెల రాజేంద్రను స్వాగతిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని మరి ఒకసారి మూడవసారి భారతదేశ ప్రధానమంత్రిగా చూడడానికి ఉత్సాహంగా ఉవ్విల్లురుతా ఉన్నారు. ఎప్పుడెప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామా, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కమలంపు గుర్తు మీద మనం బటన్ నొక్కుదామా అని చెప్పి అన్ని వర్గాల ప్రజలు, ఏ పార్టీలు అయినప్పటికీ కూడా అన్ని వర్గాల సబ్బండ వర్గాలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పే విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టమవుతా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది ఆశావాదులు అయితే ఉన్నారు, బీజేపీ నుండి కూడా ఉన్నారు. మల్కాజ్గిరి గారు ఈటెల రాజేంద్ర గారికి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నమాట వాస్తవమే. మురళీధర్ రావు గారు చాలా సీనియర్ నాయకుడు. అదేవిధంగా చాడా సురేష్ రెడ్డి గారు కానీ, మల్కా కొమరయ్య గారు కానీ, మా జిల్లా అధ్యక్షుడు కానీ, ఇంకా కొంతమంది కూడా ఆస్పిరెంట్స్ ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు దాదాపు మాకు తెలిసింది ఏంటంటే దాదాపు 42 మంది ఈ యొక్క పార్లమెంటు స్థానానికి అభ్యర్థిత్వానికి పోటీ పడ్డారు. అంటే ఈ యొక్క పార్లమెంటు స్థానంలో బీజేపీ ఖచ్చితంగా గెలవబోతుందన్న విషయం అందరికీ తెలుసు. దానికి మేము గర్వపడతా ఉన్నాము. ఎంత ఎక్కువ మంది అభ్యర్థులు మా ప్రాంతానికి, మా పార్లమెంట్ స్థానం పోటీ పడుతున్నారో దానిలో మరి మన పార్టీ మరి సరైన వ్యక్తిని ఎన్నుకొని మరి ప్రజల ముందుకు తీసుకొచ్చింది మేము భావిస్తూ ఉన్నాము. ఎవరిని మరి అభ్యర్థిగా పెట్టినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి ఉత్సాహంగా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం మనం గమనించాలా. స్వయంగా చూసుకున్నట్లయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్ముడినే నిలబెట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు కొంతమంది. ఒకవేళ పెడితే పోటీ ఏమన్నా గట్టిగా ఉండే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారు. మీరు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మేమేమంటున్నామంటే 2019లో ఇదే అనుముల రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఆయన గెలిచినాడు. ఏమని చెప్పినాడు అందరికీ? నేను ప్రశ్నించే గొంతుక అన్నాడు. మల్కాజ్గిరి గురించి పార్లమెంటులో మీరు ఏం ప్రశ్నించారు? మీరు ఫస్ట్ అది చెప్పాలి ప్రజలకు. మా ప్రాంతానికి ఎప్పుడు కూడా మీరు ఏ యొక్క శంకుస్థాపన గురించి కానీ, ఏదైనా ప్రజా సమస్య విషయం కానీ ఏనాడు మీ ముఖం చూసినా మేమైతే అది పాపనైతే పోలేదు. మేము అనుకున్నాం కొద్ది రోజుల క్రితము మా ఎంపీ తప్పిపోయిందని చెప్పి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని కూడా అనుకున్నాం మేము. అంటే రేవంత్ రెడ్డికే ఇక్కడ దిక్కులేదు. ఆయన ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి పోటీ చేసినా ఈడ 3వ స్థానం 4వ స్థానం వస్తా తప్పించి ఆ పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆయన ముఖమే చూడలేదు. రేవంత్ రెడ్డికే దిక్కు లేనప్పుడు వాళ్ళ తమ్మునికో ఇంకోలకో అది వాళ్ళ కుటుంబ పార్టీ అని మనకు స్పష్టమవుతుంది. భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు. నరేంద్ర మోడీ పోతే ఆయన కంటే ధీటైన వ్యక్తులు మన సంఘ పరివార్ కానీ భారతీయ జనతా పార్టీ మన తర్వాతి తరంలో మనం చూడబోతున్నాం. అదేవిధంగా ఈనాడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, రేపొద్దున ఇంకొకరు వస్తారు. ఇది భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు. ఇది దేశభక్తుల పార్టీ, దేశం కోసం ధర్మం కోసం పాటుపడే పార్టీ. ఇప్పటి వరకు మల్కాజ్గిరిలో బీజేపీ గెలవలేదు, ఇప్పుడు ఎలా గెలుస్తుందని ఆశిస్తున్నారు? తప్పకుండా ఆశిస్తున్నామండి. ఇప్పుడు మనము నిలబడిన ప్రాంతం ఏదైతే ఉన్నదో మేము ఇది గెలుచుకున్నాం. జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో చిన్న అవకతవకలు మేనేజ్మెంట్ జరిగి మళ్ళీ దీన్ని ఓటమిపాలు చేసినారు. మేమేమంటున్నామంటే ఇవి గణాంకాలే మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు ఇప్పుడు మనకు దాదాపు 35 లక్షల ఓటర్లు ఉన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్లో. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటా ఉంటే మనకు టీఆర్ఎస్కు అత్యధిక మొత్తం దాదాపు అన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. దాదాపు 7 లక్షల చిల్లర ఓటింగ్ వాళ్ళకు వచ్చింది. నీకు దాదాపు 5.5 లక్షల చిల్లర కాంగ్రెస్ వాళ్ళకు వచ్చింది. మాది 4.5 లక్షల ఓటింగ్ వచ్చింది. 2019 ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటున్నప్పుడు మాకు గెలిచింది మాకు ఒకటే, ఏది రాజాసింగ్ గారు గెలిచారు ఎమ్మెల్యే. కానీ మాకు వచ్చింది 4 ఎంపీ సీట్లు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు మేము ప్రెజెంట్ 4.5 లక్షల ఓటింగ్తో ఉన్నాం. ప్రెజెంట్ 35 లక్షల పోలింగ్లో దాదాపు 8 లక్షల పైచిలకు వస్తే మనకు గెలుపు అనేది మనకు ఖాయమైపోతూ ఉంటుంది. కాబట్టి
ఇక్కడ ఏంటంటే ప్రజలందరూ కూడా మన కూకట్పల్లితో మొదలు పెడితే ఎల్బీ నగర్ వరకు కూడా ఏ మూల ఎక్కడ చూసుకున్నా కానీ కూడా ప్రజలందరూ కాలనీ సంఘాల వైజ్ కానీ లేకపోతే మన కుల సంఘాల వైజ్ కానీ ప్రజలు మామూలు ప్రజలు కానీ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా కానీ కూడా మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఈటెల రాజేందర్ గారికి పార్టీలకు అతీతంగా కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేది ఇది పబ్లిక్ మోడ్, ఇది ప్రజా నాడి చెప్తున్నాను నేను. ఈ గెలుపుని ఎవరు అడ్డుకోలేరు. ఇంకోటి ఏంటంటే తను ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇప్పుడు ఎంపీగా అక్కడ ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇక్కడ ఎంపీగా వస్తున్నారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యే అక్కడ ప్రజలు తిరస్కరించి మేము ఎందుకు ఎన్నుకోవాలి అనే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? అది రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే విషయం మీద జరిగిన ఎన్నిక. ఇది కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలి, ఎవరు భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆ యొక్క అంశం మీద జరుగుతున్నటువంటి ఎన్నిక. కేంద్రంలో మనకు ఎవరు కావాలా, ఎక్కడ పోయినా పబ్లిక్ ఏం చెప్తున్నారంటే స్టేట్లో మేము ఏదో వేసినాం, అది పొరపాటో ఏదో ఒకటి మొత్తం మీద కాంగ్రెస్కి వేసినాము, కానీ కేంద్రంలో మాత్రం మాకు నరేంద్ర మోడీ కావాలి, మేము నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ఓటేస్తామని ఎక్కడ ఏ చిన్న పల్లెటూళ్ళలో పోయినా కానీ కూడా చెప్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మల్కాజ్గిరి అనేది చాలా చైతన్యవంతమైన ప్రాంతం, పూర్తి అర్బన్ ఏరియా. ఇక్కడ పూర్తిగా విద్యావంతులు ఉద్యోగులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, దేశం ధర్మం అనేది వీళ్ళ యొక్క మన చైతన్యం అనేది ఉన్నది. భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా మొత్తం మన రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చే అవకాశం మల్కాజ్గిరిలోనే ఉన్నదనేది చాలా సుస్పష్టం. మీరు గెలిచిన తర్వాత కూడా మళ్ళీ మాతో ఇంటర్వ్యూ తీసుకోండి, మీకు స్పష్టమైపోతుంది. సార్తో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ పోటీ, ఏ విధంగా ఉంది ఇక్కడ ఈటెల రాజేందర్ గారు నిలబడడానికి కారణం ఏమంటారు? 100% ఈటెల రాజేందర్ అనే గెలుస్తాడు, 100%. నరేంద్ర మోడీ గారి అన్ని దేశాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్న మన ప్రతి దేశం కూడా నరేంద్ర మోడీ గారి వైపే చూస్తుంది. ఇంతకుముందు చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన వాళ్ళు మొత్తం అంతా ఫ్రాడ్ చేసారు, మొత్తం 2G స్కామ్, 3G స్కామ్, భూమి మీద స్కామ్, పైన స్కామ్ మొత్తం చేశారు. సో నరేంద్ర మోడీ అంటేనే ఒక నమ్మకం. అందులో భాగంగా సెంట్రల్లో నరేంద్రుడు, మల్కాజ్లో రాజేంద్రుడు ఉంటాడు ఖచ్చితంగా అని నేను అనుకుంటున్నాను. 100% ఈసారి మాత్రం బీజేపీకి పట్టం కడతాడు. మన రాజేంద్ర అన్న, ఈటెల రాజేంద్ర అన్న గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక మాట, సామాన్యుడు వచ్చి ఎందుకు ఓటేయాలి, ఈటెల రాజేందర్ గారికి ఎందుకు ఓటేయాలి అని అడిగితే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈటెల రాజేందర్ అన్న గత 1992 నుంచి అల్వాల్లో ఉన్నాడు. అతనికి తెలియని వ్యక్తి లేదు. అతని వ్యక్తిత్వం ఫస్ట్ వ్యక్తిత్వం, తర్వాత పార్టీస్. సో ఈటెల రాజేందర్ అన్న ఎక్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఎప్పుడు కానీ ఎవరి మీద కానీ కోపం కానీ లేకపోతే ప్రౌడ్నెస్ కానీ ఇక్కడ కనబరచలేదు. ఆయన వ్యక్తిత్వంతో ఆయనతోటి 100% పడుతుంది. ఎందుకంటే హుజురాబాద్ నిలబడ్డారు కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసిండు, మేము గెలవకపోతే మా పిల్లలం మేము చనిపోతాం అని చెప్పి బెదిరించి అక్కడ అయిపోయింది. కానీ లేకపోతే 100% ఈటెల రాజేందర్ అన్న గెలిచేది. బెదిరించడం వల్ల అక్కడ ఓడిపోయాడని నేను అనుకుంటున్నా తప్ప ఈటెల రాజేందర్ అన్న ఓడే ప్రసక్తే లేదు. ఎస్ సార్. ఇక్కడ ప్రజలకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం మేము 100% ఈటెలకు సపోర్ట్ చేస్తాం, ఈటెల రాజేందర్నే గెలుస్తాం. మోడీని మూడోసారి కూడా ప్రధానమంత్రిగా చూస్తాం. కొంతమంది ఏమంటారు అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాం. రాహుల్ గాంధీ ఒక జోకర్ పప్పు, ఆయన ఏం మాట్లాడేది తెలియదు. అంత స్కామ్ గ్రేస్ వాళ్ళు, స్కామ్ అంటేనే స్కామ్ తోడు కూడిన పార్టీ. ఆ పార్టీని నమ్మి వాళ్ళు ఎవరు లేరు. అందుకోసం మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అనేది అది ఒక కళ కూడా సాధ్యం కాదు వాస్తవానికి. ఎందుకంటున్నంటే వాళ్ళ సొంత పార్టీ ఏఐసిసి ప్రెసిడెన్షిప్ అధ్యక్ష పదవి తీసుకోనికే నాకు చేత కాదని చెప్పి పారిపోయిన వ్యక్తి ఈరోజు దేశాన్ని ఏం నడిపిస్తాడండి? ప్రజలు నిజంగా ఆలోచించరా? నీ సొంత పార్టీ నేను నడిపించలేక నువ్వు పారిపోయిన వ్యక్తికి దేశాన్ని నడిపిస్తావా? ఇలా నరేంద్ర మోడీ గారికి ఆల్టర్నేటివ్ ఉన్నదా? నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీని పోలిక చేసే అసలు ఏమైనా పరిస్థితి ఉన్నదా? లేదు. నాయకత్వం దేశం కోసం, ధర్మం కోసము నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరేం చేశారండి? ఒక్క కుంభకోణం అని ఉన్నదా ఇన్ని 10 ఏళ్లలో? ఒక్క బాంబ్ బ్లాస్ట్ అయినా జరిగినదా? మరి మీ ప్రభుత్వంలో వారానికోసారి, నెలకోసారి ఇన్ని వేల కుంభకోణం, ఇన్ని లక్షల కుంభకోణం, దేశాన్ని జలగల్లాగా దేశ ప్రజల రక్తం దాగిన వాళ్ళు కాంగ్రెస్. వాళ్ళ నాయకత్వం ఏమనేది అది చాలా స్పష్టంగా కనబడుతున్నది. పోయినసారి 40 సీట్లేమో వచ్చినట్టు ఉన్నాయి. ఈసారి 40 నిలబెట్టుకుంటే వాళ్ళు గొప్ప. ఈసారి భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు సొంతంగా రాబోతున్నాయి.
అవి 400 వరకు కూడా చేరినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రాహుల్ గాంధీ అయితే ఉన్నాడో భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా భారతదేశాన్ని ఒక్క తాటికి మీద తీసుకొని వస్తాను, నేనే ప్రధానమంత్రి అవుతానని చెప్తా ఉన్నాడు. ఏమంటారు దాన్ని? భారత్ జోడో న్యాయ యాత్ర అంటున్నాడు కదా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తాత ముత్తాతలే 1947లో దేశాన్ని విభజించినారు. 1947లో కాశ్మీర్ పీఓకే ఇష్యూ నేడు ఏదైతే ఉన్నదో అది వాళ్ళ చలువనే, అది వాళ్ళ గొప్పతనమే. దేశం ఈనాడు టెర్రరిజము మంటల్లో కాలిపోతూ ప్రజల మానవ హక్కుల హనన కాశ్మీర్లో జరుగుతున్నది. ఆర్టికల్ 370 లాంటి పనికిమాలిన అట్లాంటి వాటిని పెట్టి దేశాన్ని మొత్తం కూడా ఒక అధోగతి పాలు చేసిన గొప్పతనము కాంగ్రెస్ పార్టీదే. ఈనాడు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నాడు? ఆర్టికల్ 370 లాంటి మనకు అవసరం లేని పనికిరాని చట్టాలను రద్దు చేసి ఆ జమ్మూ కాశ్మీర్ని భారతీయ జీవన స్రవంతిలో మన ప్రధాన భారత భూభాగంలో మళ్ళీ కలిపి ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపినాడు. మేము టెర్రరిజంని మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము, జీరో టెర్రరిజం చేస్తాము. మొన్నటికి మొన్న 32,000 కోట్ల అభివృద్ధి పనులకు నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టినారు. ఆ విధంగా ఒక పక్కన నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు అబద్ధమైన జోడయాత్ర అని పెట్టుకుంటా వీళ్ళు ఏనాడో దేశాన్ని ముక్కలు చేసినారు. మళ్ళీ ఇప్పుడు అంటున్నారు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని చెప్పి మళ్ళీ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మణిపూర్లో అల్లర్లకి సహకరిస్తూ ఉన్నారు. సందేశ్ ఖాళీలో మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్ వాళ్ళ లాంటి మరి వేర్పాటువాది భావజాలం ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కేరళలో పిఎఫ్ఐ సంస్థ లాంటి మేర్పాటు వాళ్ళ ఆ సంస్థలకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయే. ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మల్కాజ్గిరిలో అయితే ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని కార్యకర్తలు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాకేష్తో అనిల్, మల్కాజ్గిరి.